నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజు బంగారం కొనుక్కుంటే మనకి ఆ సంవత్సరం మొత్తం ఆర్థికంగా చాలా బాగుంటుందని, ఎక్కువ ధనాన్ని బంగారాన్ని సంపాదించుకుంటారని చాలా మంది అనుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు మీరు బంగారం కొంటే మీ నాశనాన్ని కోరి తెచ్చుకున్నట్లే అని మన పురాణాలు చెబుతున్నాయి. మహాభారత కాలంలో ఒకరోజు పరీక్షిత్ మహారాజుకి కలిపురుషుడు తారసపడి తనకి ఒక వరం కావాలని కోరాడట. దానికి పరీక్షిత్ మహారాజు ఏం వరం కావాలి అని అడగ్గా తాను కలియుగం నందు కొలువై ఉండటానికి కొన్ని స్థానాలను కోరాడు. అలా కలిపురుషుడు కోరిన స్థానాలలో బంగారం ఒకటి. ఈ విషయం మహాభారతంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. అందువల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ బంగారంతో పాటు కలిపురుషుడు మీ ఇంట్లోకి ప్రవేశించి మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీకు, మీ ఇంట్లోని వారికి తీవ్ర ఆర్థిక, మానసిక, శారీరక బాధల్ని కలుగజేస్తాడు. కావున అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితులలోనూ బంగారం కొనకండి. మరి మీకు సందేహం రావచ్చు, అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనకుండా మరే పని చేయాలి, ఏం చేస్తే మనకి ఐశ్వర్యం కలుగుతుంది? దానికి సమాధానం ఏమిటంటే అక్షయ తృతీయ రోజున ఉదక దానం చేయాలి. ఈ ఉదక దానం ఎలా చేయాలంటే అక్షయ తృతీయ ముందు రోజున మీ స్థాయిని బట్టి ఒక రాగి బిందె కానీ, రాగి చెంబు కానీ, లేదా కనీసం మట్టి కుండను కానీ తెచ్చుకుని దానిని నీటితో శుభ్రం చేసి దాని నిండా మంచినీళ్లు పట్టి ఆ నీటిలో లవంగాలు, యాలుకలు చక్కగా దంచి ఆ పొడిని ఒక తులసి దళాన్ని వేసి రాత్రి మొత్తం ఆ నీటిని అలా నిలువ ఉంచాలి. మరుసటి రోజు ఏదైనా ఆలయంలో కానీ, ఇంటి వద్ద కానీ ఒక పురోహితుడికి ఒక గొడుగు, ఒక చెప్పుల జత, ఈ యొక్క కుండ కానీ, రాగి చెంబుతో కానీ రాత్రి నిల్వ ఉంచిన నీటితో సహా దానం చేయాలి. వీటితో పాటు ఒక సేరుంపావు పెరుగు దానం చేయాలి. వీటన్నింటినీ అక్షయ తృతీయ రోజున దానం చేసినట్లయితే మీకు ఐశ్వర్యం అక్షయంగా పెరుగుతుందని మన వేదాలు చెబుతున్నాయి. కావున మీరందరూ నేను చెప్పిన ఈ విధానాన్ని పాటించి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఐశ్వర్యవంతులవ్వాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.